హలో ఫ్రెండ్స్, మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. రేపటి రోజున మెంటరింగ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానికి సంబంధించిన అవుట్ లైన్ అనేది ఒకసారి చూసుకున్నట్టే బేసిక్గా దీంట్లో రెండు పోర్షన్స్ అనేది మనం కవర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి దీంట్లో స్వింగ్ ట్రేడింగ్ అంటే దీంట్లో మనం ఆప్షన్స్ అంటే స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేకపోతే ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు, స్ప్రెడ్స్ అనేది తీసుకుంటాం వెరీ ఓపెన్గా డైరెక్ట్గా చెప్పాలంటే. సెకండ్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఈక్విటీ అనేది హోల్డ్ చేస్తాం అనమాట, ఎస్పెషల్లీ లాంగ్ సైడ్. ఓకే, ఇక సెకండ్ వచ్చేసరికి మనకి దీంట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ వచ్చేసరికి మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, దాని తర్వాత స్టాక్స్. సో డెఫినెట్గా హిస్టరీ ఏం చెప్తుందంటే స్టాక్స్ అనేది ఎవరైతే లాంగ్ పీరియడ్లో హోల్డ్ చేస్తారో మంచి క్వాలిటీ స్టాక్స్ డెఫినెట్గా మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంది. సో ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ ఇంకొంచెం మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. ఇండివిజువల్ స్టాక్స్ రిస్క్ ఉంది అనుకున్నప్పుడు ఆఫ్ కోర్స్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఆల్ వీ నీడ్ ఏంటంటే ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ వెరీ గ్రేట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనేది ఒక చోట కలిశారనుకోండి, డెఫినెట్గా ఒక మంచి డిస్కషన్ అనేది జరుగుతుంది. ఆ యొక్క దాంట్లో ఒక స్టెప్ అనేది మన ప్రైస్ యాక్షన్ తెలుగు అడుగు ముందుకేసిందని చెప్పాలి. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ మనం ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసాం వాట్సాప్లో, అది కూడా టెలిగ్రామ్ కాకుండా. వాట్సాప్ అంటే వెరీ ప్రొఫెషనల్గా ఉంటుంది మనకి. అండ్ అక్కడ మన స్టాక్ ఐడియాస్ అనేది మాట్లాడుకోవడం, ఏదైనా కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది గ్రేట్ సపోర్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మనం ట్రేడ్ చేసాం, మనం కోర్స్ తీసుకున్నాం, అయిపోయింది. అట్లా కాకుండా మనం ఏంటంటే ఎవ్రీడే కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ లెర్న్ అవుతూ ఏదన్నా ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్టాకు ట్రేడ్ సెటప్స్ ఏదన్నా ఉంటే కూడా ఆ యొక్క కమ్యూనికేషన్ గ్రూప్లో చేయటం ద్వారా ఏంటంటే డెఫినెట్గా అందరికీ ఉపయోగపడుతుంది. సో అందరితో పాటు మనం కూడా గ్రో అవడానికి ఆస్కారం ఉంటుంది. డెఫినెట్గా నేను ఏది ఇంపార్టెంట్ చార్ట్ అనిపించినా సరే దాంట్లో ఓన్లీ పోస్ట్ చేయడం కాకుండా మనం ఎందుకు పోస్ట్ చేస్తున్నాం, మనం ఎక్కడ ఎంట్రీ ఏంటి, స్టాప్ లాస్ ఏంటి, ఓకే దాని వెనక ఏంటి రీజను, అంటే మ్యూచువల్ ఫండ్స్ బై చేసినాయనా, లేకపోతే టెక్నికల్గా బాగుందా, లేకపోతే ఊరికే అనిపించిందా, ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే మనం డిస్కస్ చేసుకుందాం ఓపెన్గా అనమాట. ఓకే, ఏదో ఊరికే మనం డిస్కస్ చేసాం అయిపోయింది కాకుండా ఈ విధంగా ఏంటంటే నేను రిజల్ట్ ఓరియంటెడ్గా వెళ్ళాలి. కోర్స్ ఇది వెరీ ఛాలెంజింగ్ అనమాట. ఎందుకంటే మనం ఏదో ట్రైనింగ్ తీసుకుంటాం అయిపోద్ది, వాళ్ళకి మనకి బై బై టాటా. అయితే ఇక్కడ రిజల్ట్స్ కావాలి. ఓకే, ఎట్ ఎండ్ ఆఫ్ ది డే మనకి ఎంతో కొంత దాని నుంచి నాలెడ్జ్ గెయిన్ చేసి ఆ నాలెడ్జ్ని మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసుకొని దాని నుంచి మనం ఆ పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావాలి అనేది నా యొక్క తాపత్రయం. ఓకే, దానిలో భాగంగా ఏంటంటే ఈ కోర్స్ అనేది లాంచ్ చేస్తూ వచ్చాం. ఇనీషియల్గా కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, బట్ స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టు మనం ప్రస్తుతం ఏంటంటే ఒక మంచి ట్రాక్లోకి రావడం అనేది జరిగింది. అయితే ఫ్రెండ్స్, ఇక ఇంట్రాడే ట్రేడింగ్ విషయానికి వస్తే నేను ఇంట్రాడే ట్రేడింగ్ అయితే ప్రస్తుతం నేను అంత స్ట్రాంగ్గా రికమెండ్ చేయట్లేదు. ఎందుకంటే దాంట్లో ఒక స్కిల్ కావాలన్నమాట. వెరీ ఫ్యూ పీపుల్ ఏంటంటే దాంట్లో ముందుకెళ్తూ ఉంటారు. అందుకని మనం సేఫ్ సైడ్ అండ్ కంఫర్టబుల్గా ఉన్న సైడ్ అనేది వెళ్తూ లాంగ్ టర్మ్లో ఎక్సలెంట్ వెల్త్ క్రియేట్ చేసే విధంగా మనం అడుగులు అనేది వేస్తూ వెళుతూ ఉన్నాం. మేబీ కొంతమందికి హార్డ్గా అనిపించవచ్చు కానీ బట్ ఇదే అనమాట, ఈ విధంగా మనం ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఈ యొక్క కోర్స్ గురించి ఫ్రెండ్స్. అయితే ఏంటంటే ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఫండమెంటల్గా టెక్నికల్గా రెండింటినీ అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ ఏంటంటే మనం టెక్నికల్ అనాలిసిస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి టెక్నికల్ అనాలిసిస్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో మనం దాన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, టొరెంట్ పవర్ ఇప్పుడు ఎంత ఉంది, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హై వచ్చేసరికి 1900 ఉంది. బట్ వెరీ సింపుల్గా టెక్నికల్గా మనం వెళితే ఈ పాయింట్ దగ్గర చూడండి మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్స్ అనేది తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఇది 2009లో ఒకసారి హై క్రియేట్ అయింది, దాని తర్వాత 2010లో హై క్రియేట్ అయింది, దాని తర్వాత 2020లో అంటే హై కాదు సేమ్ లెవెల్ని టచ్ చేసాడు అనమాట. అంటే అక్కడ సెల్లింగ్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్తూ ఉంది. బట్ ఫైనల్గా ఏంటంటే 2021లో బ్రేక్అవుట్ అయింది. మనం 2021లో ఆ యొక్క బ్రేక్అవుట్ అనేది టెక్నికల్గా ఎర్లీగా ఐడెంటిఫై చేసినట్టయితే చూడండి, ఇక్కడ నేను గ్రాస్ ప్రాఫిట్ అనేది యాడ్ చేశాను. సో గ్రాస్ ప్రాఫిట్ మనకి ఏం చెప్తుందంటే ఫ్లాట్గా స్లోగా చూడండి, అంటే ఇది నెట్ ప్రాఫిట్ వేరు, గ్రాస్ ప్రాఫిట్ వేరు. బట్ ఇది ఆల్మోస్ట్ ఏంటంటే రెవెన్యూకి దగ్గరగా ఉంటుంది. చూడండి ఈ ప్రాఫిట్స్ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉంది ఇక్కడ కదా ఈ ఎంట్రీ తీసుకునేటప్పుడు. బట్ మనకి ఇప్పుడు దాని తర్వాత ఎప్పుడు మంచి ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేసింది ఇక్కడ చూస్తే
2022 డిసెంబర్ ఆల్రెడీ మనం ఎంట్రీ తీసేసుకోవచ్చు యాజ్ పర్ ద టెక్నికల్ అనాలిసిస్. అందుకని టెక్నికల్ అనాలిసిస్ ఏంటంటే లిటిల్ కాదు, చాలా ఎడ్జ్ ఉంటుంది. బట్ దీన్ని కొంచెం డీప్గా మనం అండర్స్టాండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ నుంచి కూడా చూడండి మనకి మంచి రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది. దగ్గర దగ్గర ఎక్కడ 370 నుంచి కూడా 1900 దాకా వెళ్ళటం అనేది జరిగింది అప్ సైడ్. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి మంచి ట్రేడ్ సెటప్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. గాడ్ఫ్రే ఫిలిప్స్ ఈ ఒక పర్టికులర్ స్టాక్ చూడండి. ఇది కూడా వెరీ సింపుల్. వాల్యూమ్స్ మనకి ఏం చెప్తున్నాయంటే మంచిగా పార్టిసిపేట్ చేస్తున్నాయి. వాల్యూమ్స్ ఎప్పుడు వస్తాయి? బయింగ్ సెల్లింగ్ ఎక్కువ జరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ రావడం అనేది జరుగుతుంది. ఓకే, దాన్ని మనం ప్రైస్తో కంబైన్ చేసినప్పుడు చూడండి ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది, ఇక్కడ రెసిస్టెన్స్ ఉంది. ఇది ఇయర్స్ మనం చూసుకున్నట్టయితే లాంగ్ పీరియడ్ అనేది కన్సోలిడేషన్ తీసుకుంది. 2016, 2020, దాని తర్వాత 2021, ఇది వచ్చేసరికి 2022లో బ్రేక్అవుట్ అయింది. ఓ లాంగ్ కన్సోలిడేషన్ బాక్స్ నుంచి రావడం అనేది జరిగింది. ఇక్కడ చూడండి ఇదంతా కూడా ఒక స్ట్రాంగ్ కన్సోలిడేషన్. దీన్ని మనం ఏమంటామంటే అక్యుములేషన్ అంటాం. మనం అనుకున్నాం కదా ఇంతకుముందు పెద్ద పెద్దోళ్ళు కొనేటప్పుడు 5 షేర్లు 10 షేర్లు కొనరు, వాళ్ళు టన్నులు అంటారు, లక్షలు వేలు కోట్లు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఒక్కొక్కళ్ళు రాధాకిషన్ దమని గారు మన NIT టెక్ని 80 లక్షల షేర్లు కొన్నారు, 8 లక్షల షేర్లు కొన్నారు. సో ఏంటంటే లక్షలు కోట్ల షేర్లు అనేది వాళ్ళకి అవసరం అయింది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ప్రాసెస్లో పెట్టి, అంటే అక్యుములేషన్ ప్రాసెస్లో ఉన్నప్పుడు స్లోగా అందరికంటే ముందు వాళ్ళ వేర్ హౌస్ అనేది ఫిల్ చేసుకుంటారు అనమాట. వాళ్ళ దగ్గర ఉన్న ఈ యొక్క వేర్ హౌస్ అనేది అక్కడ నుంచి ఇక స్టాక్ అనేది స్కై రాకెట్ లాగా వెళ్ళింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఆ యొక్క బ్రేక్అవుట్ మనం ఐడెంటిఫై చేయగలిగితే చూడండి 311% రిటర్న్ అనేది జనరేట్ చేసింది. అనుకుంటాం కానీ 300 కదా అని చెప్పేసి, బట్ ఇట్ ఇస్ చాలా ఎక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే కన్సిస్టెన్సీగా మనం ఈవెన్ ఎవ్రీ ఇయర్ 20 నుంచి 50% జనరేట్ చేసామంటే మనల్ని మించిన కింగ్ ఎవరు లేరు మార్కెట్లో. ఓకేనా, 20 నుంచి 30%. బట్ దానికోసం ఏంటంటే ఒక కన్సిస్టెన్సీ, ఒక ప్రాసెస్, ఒక అండర్స్టాండింగ్ అనేది మనకి డెఫినెట్గా రిక్వైర్మెంట్ అనేది ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ యొక్క ప్రోగ్రామ్ విషయానికి వచ్చేసరికి దీంట్లో మిమ్మల్ని చీట్ చేయటం కానీ ఏముండదు. టు బి ఓపెన్గా ఏంటంటే మనం కార్యక్రమాలన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. దాంట్లో ఏ స్టాక్స్ ఉన్నాయి, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, మనకు వాల్యూమ్స్ ఏం చెప్తున్నాయి, ఇవన్నీ కూడాను. డెఫినెట్గా ఒక ఎడ్యుకేషన్ ఓరియంటెడ్గా నేను గ్రో అవ్వాలి అనుకుంటే మాత్రం ఇది మంచి వెరీ గుడ్ ఆపర్చునిటీ అనమాట. అండ్ మనం కూడా టైం కూడా ఏంటంటే ఏదో ఒక రోజు 2 రోజులు కాకుండా ఒక 2 months ఎవ్రీ సండే చెప్పడం అండ్ హోంవర్క్ ఇవ్వడం, దాని తర్వాత గ్రూప్లో మనం డిస్కస్ చేయడం అనేది లాంగ్ ప్రాసెస్. మనం అందరం కలిసి గ్రో అవడం అనేది డెఫినెట్గా జరుగుతూ ఉంటుంది. ఇట్స్ అ మ్యూచువల్ అడ్వాంటేజ్ అని కూడా ఓపెన్గా చెప్పొచ్చు. మనందరం కలిసి కష్టపడదాం, డిస్కస్ చేసుకుందాం, ఓకే, నేర్చుకుందాం, ఇంప్లిమెంటేషన్ చేద్దాం, రిజల్ట్స్ అనేది తీసుకొద్దాం. సో ఇది మన మోటో అనమాట. మన ప్రైస్ యాక్షన్ తెలుగు ఏదైతే ఈ యొక్క కమ్యూనిటీ ఉందో ఇది ఒక రెవల్యూషన్ అవుతుందని చెప్పేసి నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తున్నాను. ఒక విజనరీ అయితే నాకు అనిపిస్తూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మీ వంతు సహకారం కూడా అందిస్తూ ఉన్నారు. ధన్యవాదాలు అందరికి కూడా. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ధన్యవాదాలు.